హాయ్ హలో వెల్కమ్ టు డిటి న్యూస్. నేను మీ డిటి వెంకటస్వామి. ఈరోజు అన్ని పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చదువుకుందాం. ముందుగా మన ఇండియన్ క్రికెట్ టీంకి కంగ్రాచులేషన్ చెప్పాల్సి వస్తుంది. సో ప్రపంచ కప్ 2024లో విజయం సాధించింది. చూడొచ్చు, జై హో జగజ్జేత. సో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ హోరాహోరీ పోరులో మనము విజయం సాధించాము. చూడొచ్చు, ప్రతి ఒక్కొక్క పరుగుకు అభిమానులు ప్రజలు ఎంత టెన్షన్ పడ్డారో అది మీకు తెలుస్తుంది. చూడొచ్చు, నిరాశ అవహించింది, దుఃఖం తన్నుకొస్తుంది, ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతుంది. 7 నెలల కిందే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపు అవుతుంది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో ఒక్కరంటే ఒక్కరైనా రోహిత్ సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది కేవలం 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా? ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెచ్చింది. 200 పరుగులు చేయొచ్చనుకున్న పిచ్పై మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులే చేసింది. కోహ్లీ 76, అక్షర్ 47 రాణించారు. 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. మ్యాచ్ మలుపు తిరిగిన తీరు నా భూతో నా భవిష్యత్. 151/4 ఛేదనలో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ అది. ఒకవైపు విధ్వంసక షాట్లతో యథేచ్ఛగా విరుచుకుపడుతున్న క్లాసెన్, మరోవైపు ఆత్మవిశ్వాసం సన్నగిలిన బౌలర్లు, డీలా పడ్డ ఫీల్డర్లు. వాళ్ళ శరీర భాషలో అది స్పష్టం. కానీ చచ్చిపోయిన భారత్ ఆశలను హార్దిక్ జీవం పోశాడు. 17వ ఓవర్లో ప్రమాదకర క్లానెస్ 52ను అవుట్ చేయడమే కాకుండా 4 పరుగులే ఇచ్చాడు. టీవీలు కట్టేద్దామని అభిమానులు చేతుల్లోకి తీసుకున్న రిమోట్లన్నీ యథాస్థానంలో వెళ్ళిపోయాయి. కేవలం ఒకే ఒక్క బాల్తో ఆ బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. సో మన క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునితేలారు. బూమ్రా తన ఆఖరి ఓవర్లో అదరహో అనిపించాడు. మినుకుమంటున్న టీమిండియా ఆశలకు రెక్కలు తొడుగుతూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్లో 2 పరుగులే ఇచ్చి యాన్సన్ అవుట్ చేసి తనకు అవకాశం ఉందని భారత్కు బలమైన నమ్మకం కలిగించాడు. ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. ఆ తర్వాత ఎలాగైనా దేశాన్ని గెలిపించాలని సంకల్పించుకున్నాడు. శక్తులని కూడా తీసుకుంటూ బౌలింగ్ చేస్తూ 0-0-1-2-1-0 ఇది అతను ఆ లాస్ట్ మూమెంట్ లో బ్యాట్స్మెన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సుమారు 6-7 వికెట్లు అయిపోయినాయి. ఇంకా 3-4 వికెట్స్ ఉన్నవి. సో ఎవరైనా కానీ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఒక బౌలింగ్ చేసినప్పుడు హిట్ చేస్తే అది 6 పోయిందనుకో, బస్ ఒకటే ఓవర్ ఒకటే బాల్తో కూడా టర్న్ తిరిగే అవకాశం ఉండేది. కానీ అతి చాకచక్యంగా సిస్టమేటిక్ గా బౌలింగ్ చేసేసుకున్నాడు. ఇది అతడి వండర్ ఓవర్. ఒక్కసారిగా భారత్ ఫేవరెట్ గా మారిపోయింది. అప్పటి వరకు ఉత్కంఠభరితంగా ఉన్న ప్రజలు, అభిమానులు ఒకటేసారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒత్తిడిని జయిస్తూ హార్దిక్ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్ చేశాడు. ఇక్కడ సూర్య మరో హీరో. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్ మిల్లర్ నిష్క్రమించడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. 6 వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద అతడు కళ్ళు చెరిగే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతి పదంలో చాన్నాళ్ళు ఉండిపోతుంది. ఇండియన్ క్రికెట్ టీంకి కంగ్రాచులేషన్ చెప్దాము. జై హో భారత్. మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్ కన్నుమూత. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ లో చక్రం తిప్పిన నేత నేడు నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డిఎస్ 76 కన్నుమూశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3:30 తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే సమీపంలోనికి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సో
సీనియర్ పొలిటీషియన్ ధర్మపురి శ్రీనివాస్ గారికి మనము సంతాపము వ్యక్తం చేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నిన్న చూసాము. అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం రూపాయలు 626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్స్ ఆడిట్కు ఆదేశించారు. ఓరుగల్ అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష, మంత్రులతో కలిసి పర్యటన, వన మహోత్సవానికి శ్రీకారం. సో నిన్న ముఖ్యమంత్రి గారు మెడికవర్ ఆసుపత్రి ప్రారంభిస్తున్న చిత్రం మనం చూడొచ్చు. వైద్య పర్యాటక కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ప్రొఫైల్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని, తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హన్మకొండలో మెడికవర్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఇంతకుముందు చదువుకున్నాము, అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? సో మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం. కొత్త క్రిమినల్ చట్టాలపై సమాహార యాప్, కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్ బుక్తో పాటు మొబైల్ అప్లికేషన్ సమాహారను తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్ శనివారం ఆవిష్కరించారు. జూలై 1 నుంచి అమల్లో రానున్న ఈ చట్టాల సమగ్ర వివరాలతో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వీటిని రూపొందించింది. కొత్త పాత చట్టాల సెక్షన్ల పోలికతో కూడిన పట్టికలు, మార్గదర్శకాలు, ప్రధానమైన 3 క్రిమినల్ చట్టాల గురించి వివరాలు అవగాహన కోసం రూపొందించిన లఘు చిత్రాలను వీటిలో పొందుపరిచారు. మహిళా సంఘాల సభ్యులకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వంటకాలను సీఎం, మంత్రులు రుచి చూశారు. ఆంధ్రజ్యోతి జగజ్జేత భారత్ 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మ్యాచ్ చేజారిన దశలో రోహిత్ సేన మ్యాజిక్. కోహ్లీ, అక్షర్, దుబే హీరోలే. సూపర్ హీరో సూర్యనే. బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. చివరి 4 ఓవర్లో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఫేసర్లు. ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు. ప్రధాని మోదీ, రేవంత్ మన ఇండియన్ క్రికెట్ టీంకి అభినందనలు తెలియజేశారు. చూడొచ్చు ఏ విధంగా కోలాహలం ఉన్నదో. మనము టీమిండియా ఎంత సంతోషంగా ఉన్నారో మనం చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. సో అంతర్జాతీయ T20లకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నారు. అదే న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫైనల్లో విజయం అనంతరం ప్రకటించారు. తుది సమరంలో అద్భుత ఇన్నింగ్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్గా కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా బూమ్రా. కొండగట్టు అంజన సేవలో పవన్ కళ్యాణ్. ప్రత్యేక పూజలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, తరలి వచ్చిన అభిమానులు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా మలయాళ మండలంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. చూడొచ్చు ఈ మధ్యకాలంలో మహిళలపై దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. ఒంటరి మహిళలే టార్గెట్ అంట. డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. వెలుగు కప్పు కొట్టేసినాం. టీ వరల్డ్ కప్ విన్నర్ ఇండియా. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఉత్కంఠ విజయం. చూడొచ్చు డిఎస్ ఇక లేరు. ఇదే విధంగా మన ముఖ్యమంత్రి నిన్న వరంగల్ వెళ్ళి హాస్పిటల్ ఓపెన్ చేశారు. అదేవిధంగా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కన్నుమూశారు. గుండెపోటుతో ఆదిలాబాద్ ఆసుపత్రిలో అడ్మిట్ అయి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా తుది శ్వాస విడిచాడని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర. టీడీపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు. రాథోడ్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం.